అఫ్ఘాన్ శీతాకాలి ఉదయం. గాలిలో బరుదు గంధంతో కలిసి శతాబ్దాల చరిత్ర మధురం మెదులుతోంది. కాబూల్ రాష్ట్రపతి భవనంలో తీసుకున్న ఒక అసాధారణ భౌగోళిక రాజకీయ నిర్ణయం దక్షిణాసియా శక్తి సమతుల్యతను ఎప్పటికీ మార్చేసింది. ఈ నిర్ణయం ప్రాంతీయ రాజకీయాల ధృవాన్ని కుంగదీసింది. ఆ క్షణంలో అఫ్ఘాన్ ప్రభుత్వం, తాలిబాన్ రాజీలు, ఒకప్పుడు భారత్కు దురాళ్వ పొరుగు శత్రువుగా కనిపించినవాళ్లు అరుదైన సమావేశంలో కలిసి కూర్చున్నారు. సమయం అంతా తిప్పికొట్టేసింది. ఇప్పుడు అఫ్ఘానిస్తాన్ తన భూమిని శాశ్వత శాంతి, భద్రతా కేంద్రంగా మార్చాలని ఘనపట్టుదలతో ముందుకు సాగుతోంది. ఆ చారిత్రక పట్టుదలలోనే ఒక బాంబుకాడు ప్రకటన వచ్చింది. అమెరికన్ సైనికుల అతిపెద్ద గడ్డుపై ఉన్న బగ్రామ్ ఎయిర్బేస్ ఇక్కడి నుంచి అఫ్ఘాన్ భూమిపై విధ్వంసం కురింది. ఇప్పుడు భారత్కు అప్పగించామని. భారత్ ఈ సున్నిత ప్రాంతంలో శాంతి, స్థిరత్వం నిర్ధారించాలని. బగ్రామ్ ఇక భారత వాయుసేనకు కొత్త, నిర్ణయాత్మక శక్తి చిహ్నం. భారత్ ఆ ప్రకటనను తక్షణం అంగీకరించి రెండు దేశాల మధ్య అల్లుకొల్కల బంధం, ప్రాంతీయ స్థిరత్వానికి మైలురాయిగా పేర్కొంది. ఆ వార్త బిజెల్లు వేగంతో వ్యాప్తి చెందగానే పాకిస్తాన్ రాజధాని గలియారాల్లో గొడవ పటాకా. ఇస్లామాబాద్ రోడ్లు ఒక్కసారిగా నిశ్శబ్దంలో మునిగాయి. సైన్య కేంద్రంలో జనరల్ హామిద్ ముఖంలో భయం స్పష్టంగా కనిపించింది. భారత్ బగ్రామ్ను స్వాధీనం చేసుకుంటే అఫ్ఘాన్, మధ్య ఆసియాలో మా ప్రభావం మూలుగుంటుంది అని అరిచాడు. వెంటనే సైన్యం, వాయుసేనకు ఆదేశాలు. ఏ కోస్మెట అయినా బగ్రామ్ను కైవసం చేయాలి. రాత్రి మొత్తం పాక్ సైనికులు సరిహద్దువైపు దూసుకెళ్లారు. రహస్య గుండాలను అఫ్ఘాన్లోకి దాచి లోపలి దాడులు ప్లాన్ చేశారు. కానీ తాలిబాన్ ఇక మునుపటి తాలిబాన్ కాదు, భారత్కు నమ్మకమైన మిత్రుడు. భారత్ తాలిబాన్ మధ్య రహస్య ఒప్పందం షేర్ దిల్ సంధి. బగ్రామ్ భారత్కు ఇచ్చేసరికి తాలిబాన్ భద్రతా బలగాలు కలిసి పనిచేస్తాయి. పాక్ బలగాలు బగ్రామ్ సమీపంలో ఏర్పాటు చేస్తుంటే భారత్ మొదటి మూవ్ వేసింది. రాడార్లు సరిహద్దు హల్చల్ను పట్టుకుని బగ్రామ్ రన్వే నుంచి రాఫెల్, తేజస్ విమానాలు ఎగిరాయి. ఇది భారత్ మొదటి ఆక్రమణాత్మక మిషన్, ఆపరేషన్ గరుడ ప్రహార్. తాలిబాన్ సైనికులు భారత్తో కలిసి ఫీల్డ్లోకి దిగారు. అఫ్ఘాన్ తూర్పు ప్రాంతాల్లో పాక్ సరఫరా లైన్లను కత్తిరించారు. భారత వాయుసేన ఆకాశం నుంచి దాడులు మొదలెట్టింది. రాఫెల్లు పాక్ వాహనాలపై అద్భుత ఖచ్చితత్వంతో దాడి చేశాయి. 10 ట్రక్లు మంటల్లో మునిగాయి. పాక్ సైనికుల్లో గందరగోళం, కమాండర్లు సహాయం కోరుతూ అరుస్తున్నారు. కానీ నెట్వర్క్ జామ్, భారత్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ చాలు చేసింది. ఘిల్లీ పీఎం ఆఫీస్ నుంచి సూపర్విజన్, రక్షణ మంత్రి, సేనా ముఖ్యస్థులు ప్రతి నిమిషం రిపోర్టులు ట్రాక్ చేస్తున్నారు. తాలిబాన్ మౌలవీ జహీర్ గ్యారంటీ, మా ఫైటర్లు పాక్ను అఫ్ఘాన్ భూమిపై అడుగుపెట్టరు. పాక్ పీఎం షబాజ్ ఖాన్ గందరగోళంలో షేర్ దిల్ సంధి ఎప్పుడు అని అడుగుతున్నాడు. బగ్రామ్ ఆకాశంలో భారత మిస్సైళ్ల గర్జన పాక్ ఆశలు చూర్ణం. పాక్ ఇంటెల్ అధికారి మునీర్ బగ్రామ్ బంకర్లో చిక్కుకున్నాడు. సిగ్నల్స్ బ్లాక్. భారత కమాండోలు దూసుకువస్తున్నారు. తేజస్లు ఆకాశంలో తిరుగుతూ తాలిబాన్ కవర్తో. పాత శత్రువులు కలిసి కొత్త శత్రువును డస్ట్ చేస్తున్న యుద్ధ సినిమా సీన్. పాక్ సైనికులు సరిహద్దు వదిలి పరిగెత్తారు. వాళ్ల గడ్డులు మంటల్లో. రాఫెల్లు స్కాల్ప్ మిసైళ్లతో పాక్ సప్లై బేస్లను బ్లాస్ట్ చేశాయి. ఫ్రంట్ లైన్ ఆకలితో ఆయుధాలు లేకుండా మిగిలింది. తాలిబాన్ పాక్ ఏజెంట్లను పట్టుకుని భారత్కు అప్పగించింది. బగ్రామ్ భారత్ తాలిబాన్ అజేయ గడ్డా. పాక్ పీఎం భారత్ పీఎంకు ఫోన్ చేస్తున్నాడు, రిప్లై లేదు. ఇస్లామాబాద్లో ఎమర్జెన్సీ మీటింగ్. జనరల్ హామిద్, రేపు పాక్ మ్యాప్ మారిపోతుంది అని హెచ్చరించాడు. కాని సైన్య అర్థం ఫైట్ తిరస్కరించింది. బగ్రాన్లో త్రిపురంగం గర్వంగా ఓపందుకుంది. తాలిబాన్ స్పోక్స్మన్, భారత్-అఫ్ఘాన్ ఫ్రెండ్షిప్, ఇస్లాం హిందుస్థాన్ సామాన్య భద్రతా చిహ్నం. పాక్ కట్టరవాదులు కోపంతో మండినా వాళ్ల చేత ఏమీ లేదు. సరిహద్దులు బ్రేక్, మోరాల్ డౌన్. మునీర్ కమాండోల మధ్య చిక్కుకున్నాడు. భారత పైలట్ల జేకారాలు ఆకాశంలో గుండెలు కదిలిస్తున్నాయి. ఇది కొత్త భారత్ ఛాలెంజ్లకు వెనక్కి తిరగదు. రాత్రి చీకట్లో బగ్రామ్ రన్వేలో విమానాల కింద త్రిపురంగం మెరుస్తోంది. తాలిబాన్ కమాండర్ మౌలవీ జహీర్, ఇవాళ చరిత్ర మార్చేశాం.
అఫ్ఘాన్ భూమిపై ఎవరూ భారత్ను ఛాలెంజ్ చేయలేరు. పాక్ పీఎం తల పట్టుకుని, పెద్ద తప్పు. భారత్ను ఎప్పుడూ ట్రిగర్ చేయకూడదు. ఇస్లామాబాద్ మొత్తం బగ్రామ్ భారత్ కంట్రోల్లో అనే వార్తతో కలకలం. బగ్రామ్ త్రిపురంగం ఓపగానే భారత్-అఫ్ఘాన్ అలయన్స్ ఆసియా మొత్తానికి భూకంపం. పాక్కి నిద్రలేదు. థింక్ ట్యాంక్లు, సైన్యం, ఇంటెల్ భారత్ ఎలా చేసింది అని ఆలోచిస్తున్నాయి. ఆ కదం పాక్ ఉనికిని ప్రశ్నించింది. రోడ్లపై ప్రజలు, పాక్ ఐషారాలపై నటించిన తాలిబాన్ ఇప్పుడు భారత్తో ఎలా? అసలు కథ పర్దా వెనుక బగ్రామ్ కంట్రోల్ ముందు షేర్ దిల్ సంధి, భారత్ అఫ్ఘాన్లో ఇన్ఫ్రా, సెక్యూరిటీ, ఆర్థిక సహాయం ప్రామిస్, తాలిబాన్ పాక్ను లిమిట్ చేసి భారత్ టెర్రర్ పాలసీకి సపోర్ట్. ఢిల్లీ సీక్రెట్ మీటింగ్లో ఎన్ఎస్ఏ అజిత్ డోవల్, డిప్లొమసీ గేమ్ ఓవర్. పాక్ను దాని భూమిపైనే ఎదుర్కో, పాక్ చైనాపై ఆశ. బీజింగ్ మీట్లో స్ట్రాటజిక్ హెల్ప్ అసూర్, కానీ గల్వాన్ మెమరీస్తో డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ లేదు. సలహా: అఫ్ఘాన్లో అరాజకత్వం సృష్టించి భారత్ను వీక్ చేయి. ఐఎస్ఏ, బ్లాక్ సర్పెంట్, స్టార్ట్ టెర్రరిస్టులు పంపి తాలిబాన్ భారత్ రిలేషన్లో పొడి. కాని భారత్ ముందే బలరాం ఎయిర్వింగ్, డెప్లాయ్డ్ వాయుసేన గుప్త యూనిట్, కమాండర్ అర్జున్ రాణా లెజెండరీ రణనేతికుడు. పాక్ ప్లాన్ తెలిసేసరికి అర్జున్ ఫుల్ రెడీ. రాత్రి బగ్రామ్ రన్వేలో తేజస్, రాఫెల్ రెడీ. తాలిబాన్ భారత్తో షోల్డర్ టు షోల్డర్. కొత్త తాలిబాన్ అఫ్ఘాన్ హితాల్లో థింక్. పాక్ ఉత్తరం నుంచి కన్వాయ్, ట్రక్లు, మిస్సైల్ లాంచర్లు, శాటిలైట్ క్యాచ్. తేజస్లు ఎగిరి మిస్సైళ్లు గర్జించాయి. పాక్ ట్రక్లు మంటల్లో. బ్లాక్ సర్పెంట్ ఫినిష్. పాక్ షేక్. కాబుల్లో జహీర్. అఫ్ఘాన్ భూమి నుంచి పొరుగువాళ్లకు హాని జరగదు. భారత్-అఫ్ఘాన్ స్ట్రాంగ్ పాలసీ. పాక్ వార్ డిక్లరేషన్గా చూసి ఇస్లామాబాద్లో భారత్ అఫ్ఘాన్ను మిలిటరీ బేస్ చేసుకుంది అని టాక్. భారత్ బగ్రామ్ నుంచి కంధార్, జలాలాబాద్ వరకు ఎయిర్ స్ట్రిప్స్ కన్స్ట్రక్ట్. అమెరికా షేకప్. ఆసియా గేమ్ చేంజర్. భారత్ మధ్య ఆసియాలో డైరెక్ట్ ప్రెజెన్స్. రష్యా సపోర్ట్. పాక్, చైనా టెర్రర్ మార్కెట్ ఆపాలని. బగ్రాన్లో భారత్ సైంటిస్టులు. త్రినేత్ర డ్రోన్ శాటిలైట్ లేకుండా పర్ఫెక్ట్ హిట్. పాక్ ఫైటర్ జెట్లపై ఫస్ట్ యూస్. ఎఫ్లు ఆకాశంలో వాయిద్యం. పాక్ హాహాకారం. భారత్ ఎయిర్వార్ అజేయం. చైనా డిస్టెన్స్. అఫ్ఘాన్లో భారత్ ఇన్ఫ్లుయెన్స్ పెరిగి భారతీయ రూపాయల్లో ట్రేడ్ ప్రపోజ్. అమెరికా భారత్ పవర్ అక్నాలెడ్జ్. పాక్ లాస్ట్ ట్రై. ఐఎస్ఐ ఏజెంట్లు తాలిబాన్లో స్ప్లిట్. కంధార్ ఎంట్రీలో బలరాం క్యాచ్, కన్ఫెస్. వైట్ స్టార్ మద్ బగ్రామ్ సూసైడ్ అటాక్తో భారత్ వైప్ అవుట్. ఢిల్లీ హడావిడి. పీఎం అర్జున్కు ఏ కోస్మెటా అయినా ఆపాలి, ఇది మా ప్రతిష్ట. బగ్రామ్ గ్రేటెస్ట్ డిఫెన్స్ మిషన్ స్టార్ట్. భారత్ తాలిబాన్ వాయిస్ టైట్. ఆకాశంలో ఇంజన్ రోర్. భూమిపై కొత్త బ్యాటిల్ రెడీ. కథ మూడో భాగంలోకి. భయంకర ట్విస్ట్. పాక్ ఆర్మీ భారత్ తాలిబాన్ ముందు పక్కల పడింది. మునీర్ టీం మోరాల్ డౌన్. రాఫెల్, తేజస్, సుఖోయ్లు పాక్ పోస్టులపై బాంబింగ్ మిస్సైళ్లు. స్ట్రాటజిక్ టార్గెట్స్ క్లీన్. తాలిబాన్, అఫ్ఘాన్ ఫోర్సెస్ గ్రౌండ్ సర్కిల్తో పాక్ను కన్ఫైన్. మునీర్కు ప్రతి సెకండ్ క్రిటికల్. పాక్ పీఎం అడ్వైజర్ల వద్ద రన్ అ సొల్యూషన్ జీరో. భారత్ ప్లాన్ సాఫిస్టికేటెడ్. అమెరికా బేస్. ఇప్పుడు భారత్ తాలిబాన్ గ్రిప్లో. స్ట్రాటజీకి న్యూ డైమెన్షన్. భారత్ డ్రోన్లు, పాక్ కమ్యూనికేషన్, రాడార్లు షట్డౌన్. పాక్ పైలట్లు, ట్రూప్స్ డార్క్నెస్లో. మునీర్ ప్లేన్ స్టక్. భారత్ పైలట్లు కవర్. తాలిబాన్ పాక్ను క్యాప్చర్. ఈ విజయానికి కామెంట్ బాక్స్లో అభినందనలు తెలియజేయండి. ఈ వీడియోను లైక్ చేసి స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి జ్ఞానవంతమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆప్షన్లో సెట్ చేయండి. జై శ్రీరామ్.